హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సొరకాయ ఎండు రొయ్యలు అయితే కూర అయితే చేస్తున్నాను. ముందుగా సొరకాయను పైన ఉన్న పొట్టునైతే తీయాలి. ఇప్పుడైతే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు రొయ్యలను కూడా మంచిగా నీట్గా అయితే తీసేయాలి. అవి ఎండు రొయ్యలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కూర గిన్నె అయితే పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు వేసుకొని తర్వాత రొయ్యలను కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో వేసేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కూర గిన్నె మొత్తం నిండింది కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. అవి అయితే ఆవిరికైతే మంచిగా ఉడికాయి. వాటర్ పోయకూడదు, సొరకాయలో వాటర్ వస్తాయి కదా. ఒకసారి అంతా మంచిగా కలుపుకొని చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ ఎండు రొయ్యలు అయితే మంచిగా ఉడికిపోతున్నాయి. తర్వాత మూత పెట్టుకొని సొరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికాయి కదా, ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. చివరిగా అయితే ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి. ఎమ్మి సొరకాయ ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ఎండు రొయ్యల సొరకాయ కూరనైతే చేసుకోండి ఫ్రెండ్స్. చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా వేయలేదు, అది మన ఇష్టం అండి. అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.